గ్రామాభివృద్ధికి అవసరమైన నిధుల కోసం ఆందోళన అక్కర్లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. కరీంనగర్లోని సర్పంచ్లు, ఉప సర్పంచ్లను సన్మానించారు. బీజేపీ సర్పంచ్లున్న గ్రామాల్లో వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్లు నిర్మిస్తాం. 9వ తరగతి చదువుతున్న పిల్లలకు ఫ్రీగా సైకిల్ ఇస్తామన్నారు. పేద ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తూ చేయూతను అందిస్తుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నిజామాబాద్ ఖానాపూర్ శివార్లో కొనసాగుతున్న కేసీపీ న్యూట్రిషన్ రైస్ మిల్లును కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోషకాలతో కూడిన ఫోర్టిఫైడ్ కెనాల్ రైస్ ను ఉత్పత్తి చేసిన తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్, శ్రీరామాలయం, చెండా బాలాజీ ఆలయం, ఉత్తర తిరుపతి ఆలయాల్లో ధనుర్మాస ఉత్సవాలు, ప్రవచనాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఎర్రగట్ల మండలం దోంచెంద గ్రామ సర్పంచ్గా పెద్ద కాపుల శ్రీనివాస్, ఉప సర్పంచ్ పాలక వర్గం ప్రమాణ పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల ఆల్ టికెట్ పై ఇక నుంచి ఫస్ట్ ఇయర్ మార్కులు, పాస్ ఫెయిల్ వివరాలను విద్యాశాఖ ముద్రించనుంది. కొందరు విద్యార్థులు ఫస్ట్ ఇయర్ మార్కులు తక్కువ వచ్చినా సబ్జెక్టులో ఫెయిల్ అయినా పేరెంట్స్ కు చెప్పట్లేదు. 2వ ఏడాది చివరిలో ఇది తెలిసి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.